అఖిల భారత పద్మశాలి సంఘం యొక్క 17వ మహాసభ అలాగే 8వ తెలంగాణ ప్రాంత పద్మశాలి మహాసభ ఈ నెల మార్చి 9, 2025 రోజున ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లి హైదరాబాద్ ఇక్కడ ఎంతో ఘనంగా నెరవేరనున్నది. అందుకోసం జోరైన తయారీలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా అఖిల భారత పద్మశాలి సంఘం యొక్క అధ్యక్షులైన కందగట్ల స్వామి వీరు సోలాపూర్ స్వరాంజలి ఛానల్కు అధిక వివరణ అందించారు. మార్చ్ 8-9 జరిగే 17వ అఖిల భారత పద్మశాలి మహాసభలు, 8వ తెలంగాణ ప్రాంత పద్మశాలి మహాసభలు మరి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లిలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము. అందుకు 18 ప్రాంత సంఘాల వారు, అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే, రాష్ట్రాల నుంచి వచ్చే పద్మశాలి కుల బాంధవులకు, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలోని ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి నాయకులు అందరూ తరలి వస్తున్నారు. రమారమి ఒక 20,000 పైచిలకు మందితో మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. బ్రహ్మాండమైన అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడే మేము తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి వారికి ఆహ్వాన పత్రిక అందజేసి వారికి విషయాలు చెప్పి వచ్చాము. అలాగే చేనేత మంత్రివర్యులు, ఇతర ముఖ్య అతిథులు అందరూ కూడా ఈ యొక్క సమావేశానికి వస్తున్నారు. మరి మీరందరూ కూడా సమాయత్తమై 9 తారీఖు 10 గంటల సరికి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మరి ఉండాలని మనవి. అలాగే అఖిల భారత ప్రతినిధులు డెలిగేట్స్గా వచ్చేవాళ్ళు 8 తారీఖు ఎవరు వచ్చినా కూడా ఈ యొక్క పద్మశాలి భవనంలో ఆ రోజు అఖిల భారత జనరల్ బాడీ, తర్వాత ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగు అవుతుంది, తెలంగాణది కూడా అవుతుంది. మరి దానికి ఏదేని ఇక్కడ అకామిడేషన్ కావాలనుకున్న వాళ్ళు ఒక 500 రూపాయలు డెలిగేట్ ఫీజు కట్టి ఇక్కడ మన లాడ్జింగ్ వసతులు ఏర్పాట్ల గురించి చూసే ట్రెజరర్ కొక్కుల దేవేంద్ర గారిని సంప్రదించవలసిందిగా మనవి. జై మార్కండేయ, జై పద్మశాలి.